ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది ఒక చాలా శక్తివంతమైన వాక్యం. దేవుని మహిమ, ఆయన నీతి, ఆయన తీర్పుల పరిపూర్ణతను ఇది చూపిస్తుంది. ఇందులో 4 ప్రధాన సత్యాలు ఉన్నాయి. ఒకటి, సర్వశక్తుడకు దేవుడు మహత్యము గలవాడు, అనగా దేవుడు ఏదైనా చేయగలిగినవాడు మరియు మనము పూర్తిగా గ్రహించలేని మహిమ కలిగినవాడు. దేవుని శక్తి మనిషి శక్తితో పోల్చలేనిది, ఎందుకంటే మనిషి శక్తి పరిమితమైనది, కానీ దేవుని శక్తి అపరిమితమైనది. మనిషి శాస్త్రం నక్షత్రాలను చూడగలదు, గ్రహాల్ని కొలవగలదు, కానీ వాటిని సృష్టించడం మాత్రం దేవుడే చేశాడు. దేవుడు ఒక మాటతో సృష్టిని ఉనికిలోకి తెచ్చాడు. ఇది ఆయన మహత్యానికి ఒక ఉదాహరణ. అలాగే ఆయన మనకు అగోచరుడు, అంటే దేవుడు మన కళ్ళకు కనిపించడు, కానీ ఆయన శక్తి, ప్రేమ, న్యాయం మాత్రం మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు అగోచరుడు అనేది 2 భావాలను కలిగి ఉంది. ఒకటి, మనము దేవుని పరిపూర్ణతను పూర్తిగా అర్థం చేసుకోలేము అని. 2, దేవుడు నిశ్శబ్దంలో కూడా పనిచేస్తాడు అని. దేవుడు చేసే పని చాలాసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని జ్ఞానం మన జ్ఞానాన్ని మించి ఉంటుంది. చాలాసార్లు మనకు ఏమీ కనిపించకపోయినా దేవుడు మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాడు. అలాగే దేవుని తీర్పులు పరిపూర్ణమైనవి. ఆయన ఏ తప్పు చేయడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చేర్పడు, అంటే దేవుడు చేసే తీర్పులు ఖచ్చితంగా ఉంటాయని అర్థం. మనిషి పాక్షికంగా తీర్పు ఇవ్వవచ్చు, భావోద్వేగాలకు లోబడవచ్చు. అలాగే మనిషి చూసేది బాహ్యంగా మాత్రమే, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎవరి జీవితంలో ఏం అవసరమో ఆయనకే తెలుసు. అందుకే కొన్నిసార్లు దేవుని నిర్ణయాలు మనకు అర్థం కాకపోవచ్చు, ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ చివరకు చూస్తే ఆయన తీర్పు సరిగ్గా జరిగిందని తెలుస్తుంది. ఉదాహరణకు, యోసేపు బానిసగా అమ్మబడ్డాడు, జైలుకు పంపబడ్డాడు. ఇవన్నీ మన దృష్టితో చూస్తే అన్యాయం అనిపిస్తాయి, కానీ దేవుడు చూస్తున్నట్టు చూస్తే దేవుడు అతన్ని ఐగుప్తు ప్రధానిగా చేసే మార్గం సిద్ధం చేస్తున్నాడని అర్థమవుతుంది. దేవుని తీర్పు ఎప్పుడూ చివరికి మహిమతో ముగుస్తుంది. అలాగే అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందరని వ్రాయబడింది, అనగా ఆయన శక్తిని, తీర్పును గౌరవించడాన్ని, ఆయన అధికారానికి లొంగి ఆయన ఆజ్ఞలకు విధేయంగా ఉండి జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వడాన్ని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, పోతీఫర్ భార్య యోసేపును పాపంలో పడవేయాలనుకున్నప్పుడు యోసేపు, నేనెట్లు ఇంత ఘోర కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని అక్కడ నుండి పారిపోయాడు. ఇక్కడ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి ఆ పరిస్థితి నుండి తప్పించుకున్నాడు. అలాగే ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో వారు సింహాల గుహలో వేయబడాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తన ప్రార్థనలను ఆపలేదు. అయితే దేవుడు సింహాల గుహలో వేసినా అతన్ని రక్షించాడు. దేవుని యందు భయభక్తులు అతని రక్షణకు దారితీశాయి. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారిని దేవుడు రక్షిస్తాడు, వారికి మార్గనిర్దేశం చేస్తాడు, నిలబెడతాడు, వారిని మహిమపరుస్తాడు. కాబట్టి మనం రోజువారి జీవితంలో దేవుని గౌరవిస్తూ, ఆయన న్యాయాన్ని నమ్ముతూ, ఆయన మాటలకు విధేయతతో నిలిచేందుకు ప్రయత్నించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే అని. ప్రియులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటుపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును
అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తుడవగు నీవు మహత్యము గలవాడవని, నీవు మాకు అగోచరుడవని, న్యాయమును నీతిని నీవు ఏమాత్రమును చెరపవని, అందువలన నరులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మా జీవితంలో ఏం అవసరమో నీకు బాగా తెలుసు గనుక కొన్నిసార్లు నీ నిర్ణయాలు మాకు అర్థం కాకపోయినా, నీ కార్యాలు ఆలస్యం అనిపించినా, చివరకు నీ తీర్పు సరిగ్గా ఉంటుంది గనుక మేము నీ యందు భయభక్తులు కలిగి మా రోజువారి జీవితంలో నిన్ను గౌరవిస్తూ, నీ న్యాయాన్ని నమ్ముతూ, నీ మాటలకు విధేయతతో నిలిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు గనుక వారిని నమ్ముకొనక నీ మీద మాత్రమే ఆశ పెట్టుకొని విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టే వారంగా ఉండుటకు కృపచూపమని, యోసేపు దానియేలు జీవితాల్లో జరిగించినట్టుగా మా జీవితాల్లో కూడా నీ అద్భుత కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.